చందనాలేసి పూలేసి పుష్పాలేసి పూజించవలసి వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడు దొంగ రూపంలో రాడు, మనకి భక్తుడి రూపంలో, బ్రాహ్మణ రూపంలో, ఇంకో రూపంలో వస్తాడు. పాము రూపంలో వచ్చాడు, ఈశ్వరుడే ఆయన. అంతీసి ముద్దు పెట్టుకుంటామా, దండం పెడతాం. దానికి చేయవలసిన ఉపచారం వేరు. ఈ ఉపచారాలు కూడా ఈశ్వరుడే ఆనందిస్తాడు. దొంగని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే ఈశ్వరుడు ఆనందిస్తాడు. అంతేగాని అన్నింటికీ పూజే అనుకోవద్దండి, అది కూడా పూజే వాడికి. పాముకి దూరంగా వెళ్ళటము పూజే. అన్నింటికీ పూలే వేసి పూజించాలని లేదు. ఏది ఎట్లాగూ చెయ్యాలి, ఎవరి విషయంలో ఎట్లా ప్రవర్తించాలనేది తెలుసుకొని చెయ్యాలి. అంత ఈశ్వరారాధనే. ఈశ్వరుడు కానివాడు ఎవడైనా ఉన్నాడా దేశంలో? ఈశ్వర శక్తి ప్రసరించినటువంటి వస్తు జాతం ప్రపంచంలో ఉందా? అన్నీ ఈశ్వరుడే. అయితే ఇన్ని రకాల తేడాలు ఎందుకు చెప్పాడండి? అన్ని రకాలుగా చూసినా కూడా మనం ఈశ్వరుడిని గుర్తించలేకపోతున్నాం. మన అజ్ఞానాన్ని పోగొట్టడానికే ఇవన్నీ కూడా అని చెప్పారు. ఆయనే చెప్పాడు, అహం దుఃఖో దధౌ మగ్న ఉద్ధరిష్యామి చ ప్రజా. దుఃఖంలో మునిగిన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. సమ్మజ్ఞాన ప్రధానేన గురుమూర్తి పరిగ్రహ. వీళ్ళందరికీ జ్ఞానం కలిగించడం కోసమే ఆయనే గురుమూర్తిగా వచ్చారు. ఎవరు? దక్షిణామూర్తి. విశ్వందర్పణ దుష్యమాన నగరి తుల్యం నిజంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే తస్మై